కొత్తపల్లి జిల్లా అంతర్గం మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిదంకా శ్రీమన్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కారు. లంచంగా స్వీకరించిన 10,000 రూపాయలను సీజ్ చేసి శ్రీమన్ను అరెస్ట్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో దొంగలు పడ్డారు. పోలీసుల వేతనాల సొమ్మును కాజేశారు. మృతి చెందిన 3 కానిస్టేబుల్ పేరు మీద 4 ఏళ్లుగా 1,40,00,000లకు పైగా వేతనాలు పొందారు. ఇప్పటికే ఒకరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి డిపార్ట్మెంట్లో ఎవరెవరు పాత్ర ఎంత ఉందో తేల్చే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. కొరుట్ల మండలం జోగినిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఫండింగ్ తోనే కవిత కొత్త పార్టీ పెడుతుందని ఆరోపించారు. తెలంగాణలో బీసీల మద్దతుతో బీజేపీ పుంజుకుంటుందని కవిత పార్టీకి సీఎం స్పాన్సర్స్ చేస్తున్నారని విమర్శించారు. 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, మానసిక క్షోభను తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీని వీడానని మాజీ మంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. 40 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూస్తానని, రేవంత్ రెడ్డి లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదన్నారు. కేసీఆర్ను కలిసిన తర్వాత ఎప్పుడు చేరేది చెప్తానని తెలిపారు.